చెప్పండి సార్. మహాగణాధిపతయ నమః, కాళేశ్వర ముక్తీశ్వరాభ్యాం నమః. మొదటగా పుష్కరము అనంటే ఏమిటంటే, కుండిలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు శివుడి గురించి ఘోర తపస్సును ఆచరించి శివుడి యొక్క అష్టమ రూపములలో ఒకటైనటువంటి జలరూపమును పొందినాడు. ఆ జలరూపమే పుష్కరణి. కొంతకాలానికి బ్రహ్మ సత్యయాగం చేయదలిచి సృష్టిని ఆరంభింపదలిచినప్పుడు అతనికి జలము అనేటువంటిది అవసరం పడినది కనుక శివుడిని అడిగి పుష్కరుడి యొక్క రూపాన్ని ప్రసాదించుకున్నాడు. కొంతకాలానికి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి బ్రహ్మ గురించి ఘోర తపస్సును చేసినాడు. పుష్కరుడి యొక్క రూపాన్ని కావాలి, పుష్కరుడు తనతో ఉండాలి, ఒక రాశిలో ప్రవేశించగానే ఒక నదికి పుష్కరం వస్తుంది కనుక దేవతలందరూ కూడా అందులో స్నానం చేయాలి, ఆ పుష్కరుడి అంశ నాకు కావాలనేటువంటిది అడిగినాడు. అందులకు గాను బ్రహ్మ తదాస్తు అన్నాడు, శివుడు తదాస్తు అన్నాడు. మరికొంతకాలానికి పుష్కరుడు ఏం చేసినాడంటే బృహస్పతి వెంట ఉండడానికి నిరాకరించినాడు. అందులకు గాను బృహస్పతి అనుగ్రహించినాడు. అందులకు గాను శివుడు ఏం వరం ఇచ్చినాడంటే, మొదట 12 రోజులు బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించగానే ఆ నదితో పాటు 12 రోజులు బృహస్పతితో ఉంటాడు. తర్వాత చివరి 12 రోజులు సంవత్సరం మధ్యకాలం అంతా కూడా మధ్యాహ్న కాలంలో 96 నిమిషాలు ఉండమని వరమిచ్చినాడు. ఇది పుష్కరుడి యొక్క చరిత్ర. ఇక్కడ త్రివేణి సంగమం మనకు కాళేశ్వరంలో ఈ పుష్కరాలు ఇప్పుడు కాళేశ్వరంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి అనేటువంటి 3 నదులు ఉన్నాయి. ఎక్కడైనా కూడా త్రివేణి సంగమం అంటే 3 నదులకు పుష్కరం రాకపోవచ్చును. ఇక్కడ 3 నదులు పుష్కరం వచ్చేటువంటి నదులు ఉన్నాయి. కేవలం 12 నదులకు మాత్రమే పుష్కరం రావడం జరుగుతుంది. అందులో 3 నదులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ముక్తిని ప్రసాదించడానికి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారు ఉన్నారు. అపమృత్యు దోషాలు, శరీర బాధలు తొలగించుకోవడానికి స్వామివారు ఉన్నారు. పితృకార్యాలు చేయడానికి నదీ తీరం ఉంది. మోక్షనారాయణ బలులు కానీ గతించిన వారికి తిరోధకాలు, పిండదానాలు చేయడానికి గోదావరి నది స్నానం ఉంది. ఇక్కడ నదీ తీర్థము 2, ఇది హరిహర క్షేత్రము ఇలా విలసిల్లుతున్నది. ఇక్కడ అష్టతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసిన వారికి కుష్టు వ్యాధులు, పాండు వ్యాధులు, శరీర బాధలు కూడా దొరుకుతాయి.